అటు పక్క బావ, ఇటు పక్క నేను. మధ్యలో సరళం శబ్దమైంది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెంచరపాకింది. వణికాను. పాముకి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కితకితలెట్టింది. పికమక పట్టాను. తోపు తెలిసి పరిగెత్తాను. తోటు తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పొట్టెక్కాను. గట్టెక్కాను. బెట్టెక్కాను. ఎక్కడికంటే ఎక్కడికొచ్చెక్కాను. ఏళ్ళు సుట్టేసిందయ్యో. అబ్బా నాకు బాబు పాటు వేసిందా. ఇదన్నీ గుండెలో నా సాగడేమిందా. దాని మాట కూడా కుమ్మగా ఉందా. అబ్బా నొప్పి కూడా సుమ్మగా ఉందా. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పాము చూసి బిగుసుకుపోయాడో. కర్ర తెస్తానన్నాడో. కుర్రమంటూ వెళ్ళాడో. మామిడి గుమ్మ తలగల ఊగాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొర 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 కోపం వచ్చిందో. ఉంచుకోకూడదు మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిలుకోడట. ఇదిగో మళ్ళీ నీ పావ సంగతి మాకెందుకు, ఆ పావ సంగతి ఏంది చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో పావులు చూసి బులబులలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరేవో. సెత్తకు వచ్చి గిరగిరనవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మెర 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 మైకంగం విందో.